హాయ్ అండి అందరికీ. ఇప్పుడున్న సిచ్యువేషన్లోనైతే ప్రతి ఒక్కళ్ళకి తెల్ల జుట్టు అనేది వస్తుంది. చిన్న పిల్లల కానుంచి పెద్దవాళ్ళ దాకా. అట్లనే జుట్టు ఊడిపోవడం సమస్య కూడా వస్తుంది. అందుకనే మనం వేలకు వేలు పెట్టి బయట కెమికల్స్ ఉన్న ఆయిల్స్ షాంపూలు యూజ్ చేసే కంటే మన చేతుల్లో ఉండే, మన ఇంటి దగ్గరనే ఉండే, చుట్టుపక్కల ఉండే ఔషధాలతోటే మనం మంచిగా హెయిర్కి అయితే ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎట్లనో నేను చూపిస్తా. మనకైతే భృంగరాజు అంటే తెలుసు కదా, గుంటగల్జరాకు అంటారు. అదైతే చేన్ల పొంట, ఒడ్ల పొంట బాగా దొరుకుతాయి ఇప్పుడున్న వర్షాకాలం సీజన్లోనైతే. అది ప్లస్ మందారం ఆకులు, మందారం పువ్వులు, కొంచెం అన్ని మెంతులు, కొంచెం గోరింటాకు, అట్లనే కొంచెం గోరింట పువ్వు కూడా, కళ్యమాకు, ఇవన్నీ తీసుకొచ్చి మంచిగా కడుక్కొని ఆరబెట్టుకొని ఆయిల్ అయితే కోకోనట్ ఆయిల్ అయితే తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని చిన్న మంట పైన ఇవన్నీ వేసుకొని, మీ దగ్గర అవిసె గింజలు ఉంటే అవిసె గింజలు కూడా యూజ్ చేసుకోవచ్చు, అది వేసుకోవచ్చు. అవి వేసుకొని ఇట్లా మంచిగా మరిగించుకొని ఒక 15-20 మినిట్స్ చిన్న మంట పైన మంచిగా మరిగిన తర్వాత కాసేపు చల్లారే దాకానైతే అట్లనే వదిలేయాలి. అట్లా వదిలేసిన తర్వాత ఇట్లా కలర్ చేంజ్ అయినాక మాత్రం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఇట్లా సీసాలోకి అయితే అడబోసుకొని దీనైతే యూజ్ చేయొచ్చు. వేలకు వేలు పెట్టి కెమికల్స్ ఉన్న ఆయిల్స్ షాంపూలు యూజ్ చేసే కంటే ఇట్లా మన ఇంట్లో దొరికే చిన్న చిన్న వాటితోటే ఖర్చు లేకుండా మనమైతే ఇట్లా ఆయిల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది హెల్త్కి మంచిది. అట్లనే మంచిగా తెల్ల జుట్టు రాకుండా అయితే చూస్తుంది. మంచి